హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ కర్రీ అయితే చెప్తానండి. ఒక్కొక్కసారి మనకు ఏం కర్రీ చేసుకోవాలా అని అర్థం కాదనమాట. సో, అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా బాగా అయితే ఉంటుందనమాట. సో, దీన్ని మా సైడు టమోటా పచ్చడిలాగా చేసుకుంటారు. సో, నేనైతే దాంట్లోకి కొద్దిగా ఎగ్ కూడా వేసేసాననమాట. చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది. సో, దీనికైతే ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇక బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక ఆయిల్ కొంచెంసేపు మనకు వేడెక్కాలి. సో, వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలనేటివి యాడ్ చేస్తున్నాను. ఇక ఆవాలు మనకు చిటపటలాడేంత వరకు మనం ఆయిల్లోనే ఉంచాలండి. ఇవి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చూసారు కదా పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాననమాట. సో, ఇవైతే వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మనం కర్రీ ఏం చేసుకోలేం అనుకునేటప్పుడు ఇలా మనకు టమోటా, పచ్చిమిరపకాయ, అలాగే ఆనియన్ ఈ మూడిటితోనే మనం సింపుల్‌గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్‌కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో, ఇక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మనకు ఆయిల్‌లో బాగా అంటే మంచి రంగొచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు ఎలాగో నంచుకోవడానికి కావాలి కదా! సో, దానికోసం నేను ఇక్కడ సెపరేట్‌గా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇందులోనే కొద్దిగా కరివేపాకునైతే వేసేసుకున్నాను. కరివేపాకు అనేది పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మనకు కొద్దిగా చూడండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటాలనైతే వేసేసుకున్నాను. ఇక్కడ మనం కొద్దిగా పండిన టమాటాలు వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి. దీన్ని మా ఊర్లో కొంతమంది టమోటా గుజ్జు అని అంటారు. ఇక్కడ కొంతమంది టమాటా బజ్జీ అలా రకరకాల పేర్లైతే పిలుస్తూ ఉంటారు. సో, ఏ పేరుతో పిలిచినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక టమోటాలు మగ్గడానికైతే నేను కొద్దిగా సాల్ట్ అనేదైతే వేసేసాను. ఇక సాల్ట్ వేసేసి ఒక 5 నిమిషాలు మనం అటు ఇటు కలిపేసి మూత అనేది క్లోజ్ చేసామంటే టమాటాలు అయితే బాగా మగ్గిపోతాయండి. ఉదయాన్నే లేసి టిఫిన్‌లకి, క్యారియర్‌లకి ఏం చేసుకోవాలా అని ఆలోచించేటప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో, చూసారు కదా! ఇక్కడ టమోటాలైతే బాగా మగ్గిపోయాయి. నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారం అనేది ఇంకొంచెం తగ్గించుకుంటామండి. మనం ఇందులో కారం వేసేటప్పుడు కొద్దిగా తగ్గించుకొని అయితే వేసేసుకోవాలి. సో, ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పసుపు, అలాగే చెప్పాను కదా కారము అనేది కొద్దిగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలండి. ఇక్కడ ఎటువంటి వాటర్‌ని కూడా నేనైతే యాడ్ చేయలేదు. ఇక మనకి పసుపు ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకైతే నీట్‌గా కలిపేసుకోవాలి. సో, ఇలా కలిపేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగే డైరెక్ట్‌గా మనం రైస్‌లో అయితే కలుపుకొని తినేయొచ్చనమాట. నేనైతే ఇలా కాకుండా ఎలాగో ఎగ్స్ బాయిల్ చేశాను కదా నంచుకోవడానికి. సో, ఆ ఎగ్స్‌ని కూడా అందులో అయితే వేసేసాను. అందులో వేసి టమోటాలోనే ఆయిల్‌లో ఒక 5 నిమిషాలు అలా మొత్తం కలిపేసుకున్నామంటే ఎంతో రుచిగా మనకైతే టమోటా అండ్ ఎగ్గుతో మిక్స్ అయిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎగ్గు కర్రీ అని పేరు పెట్టలేం కదా! సో, అందుకని నేనైతే టమోటా బజ్జీ అనే చెప్తాను. సో, మొత్తం అయితే కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత అనేది క్లోజ్ చేసామంటే చాలా రుచిగా అయితే ఉంటుందండి. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగైతే షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలనుకుంటే పక్కన గంట సింబల్‌ని అయితే ఆన్ చేసుకోండి. సో, చూసారు కదా! చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే వంటండి ఇది. చాలా బావుంటుంది. మరీ ముఖ్యంగా బ్యాచిలర్స్‌కి అయితే చాలా బాగా కుదురుతుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.